చేసైనా సరే భూమిని మన ఇంటికి తీసుకురండి. గగన్ భూమి దంపతులిద్దరూ సత్యనారాయణ స్వామి వ్రతం చెయ్యాలి. ఏమండి, అన్నం చల్లారిపోతుంది, తినండి. నేను తినలేను మీరా. ఏమైందండి, ఎందుకు అలా అంటున్నారు? ఈ ముద్ద నాకు అన్నంలా కనిపించడం లేదు, రక్తపు కూడులా కనిపిస్తోంది. ఏంటండి అలా మాట్లాడుతున్నారు? మరి ఇంకెలా మాట్లాడాలి? నా కొడుకుని చంపాలని చూసిన ఈ ఇంట్లో ఈ ఇంటి మనిషి తెచ్చిపెట్టిన అన్నం నేను తినాలా? ఈ ఇంట్లో అడుగు పెట్టిన రోజే నేను పెద్ద పాపం చేశాననిపించింది. ఇప్పుడు ఇక్కడ కూర్చొని తినడం ఆ పాపాన్ని ఇంకా పెద్ద చేసినట్టు అవుతుంది. ఏంటండి మళ్ళీ అవే మాటలు మొదలు పెట్టారు? ఇప్పుడు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు? ఎందుకా? దేవుడున్నాడు కాబట్టే, వాడి ఆయుష్ గట్టిది కాబట్టే తిరిగి వచ్చాడు. లేకుంటే వాడు మాకు దక్కేవాడా? అది జరిగిపోయిన విషయం కదండి. అందరూ మళ్ళీ మామూలుగానే ఉండడానికి ప్రయత్నిస్తున్నారుగా. సమస్యలన్నీ కూడా సద్దుమణుగుతున్నాయి కదా. మీరు మళ్ళీ ఇప్పుడు ఇలా మాట్లాడడం ఎందుకండి? కేసు వాపస్ తీసుకుంటే జరిగింది జరగనట్టు అవుతుందా? నా కొడుకు మీద తుపాకీ గురిపెట్టింది నిజం కాదా? వాడిని చంపేయాలని ప్రయత్నించింది నిజం కాదా? వాడు రక్తం కారుతూ లోయలో పడిపోయింది నిజం కాదా? అన్నయ్య కూడా ఇప్పుడు మారిపోయినట్టే, భూమి విషయంలో కూడా. చాలు మీరా, నువ్వు నీ అన్నయ్యని సమర్థించుకోవాలని ప్రయత్నించుకో. ఒక తండ్రిగా నేను నా కొడుకును కోల్పోయే పరిస్థితికి వచ్చాను. ఆ బాధేటో నాకు మాత్రమే తెలుసు. ఇలా అయితే నేను ఇంట్లో ఒక క్షణం కూడా ఉండను. అయితే ఇప్పుడు ఏం చేస్తారు? ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను.